ఫ్రెండ్స్, ఇవాళ కప్పు కేక్స్ చేసామండి. చాలా బాగా వచ్చాయి. తయారు చేసే విధానం మీకు చూపిస్తాను, చూడండి. అదిగోండి, ఒక కప్పు మైదా తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పంచదార తీసుకోవాలి. ముందు మైదా అలా జల్లించుకోవాలి. దాంట్లో ఏదైనా నలకలు ఉండే వచ్చేస్తాయి. మనం మైదా బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మేము మైదాతోనే చేస్తున్నాము, వేరే వాళ్ళు కావాలని అడిగితే. అది అలా జల్లించామనుకో ఏదైనా నలకలు ఉన్నా దాంట్లోకి వచ్చేస్తాయి. ఒక కప్పు పంచదార అలా మిక్సీకి వేసుకోవాలి. అలాగే డైరెక్ట్గా వేయకూడదు, కరగదు. అందుకని మిక్సీకి వేసాను, అందుకని కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అది కూడా మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. ఎక్కడన్నా చిన్న చిన్న పలుకులు ఉన్నాయి దాంట్లోకి వచ్చేస్తాయి. అలా జల్లించుకుంటే ఏంటంటే ఎక్కడన్నా డస్ట్లో అలా ఉన్న పుల్లలాగా వచ్చేస్తాయి. బ్రేకింగ్ కొంచెం బ్రేకింగ్ పౌడర్ వేయాలండి. కేక్ అనేది బాగా పొంగుతుంది. అది కూడా దాంట్లో పిండిలో వేసాం. ఒక 3 కోడిగుడ్లు. గుడ్లు వద్దనుకుంటే కన్నా కొంచెం పెరుగు వేసుకోవచ్చు. మేమైతే గుడ్లే వేసాము, టేస్ట్ బాగుంటుందని. పిల్లలు బాగా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. అది 3 గుడ్లు అట్లా కొట్టేసుకోవాలి మిక్సీ జార్లో. వాటితో పాటు ఒక చిన్న టీ కప్పు వేని పాలు పోసుకోవాలి. అది వెన్నెలా ఎసెన్స్ అండి, అది స్మెల్ రాకుండా ఒక 2-3 డ్రాప్స్ అట్లా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, బాగోదు. ఒక కప్పు ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోవచ్చు. లేదు నెయ్యి ఉందనుకో నెయ్యి వేసుకోవచ్చు, ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి. నెయ్యి లేదండి, అందుకని ఆయిల్ వేసి అట్లా మిక్సీ జార్లో అన్నేసి ఒకసారి అట్లా తిప్పేస్తే అలా తయారవుతుంది. అదేమో మనం ఇలాగా జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో ఇది పోసి బాగా తిప్పేసేయాలి. బాగా ఉండ కూడా రాకూడదండి, బాగా స్మూత్గా రావాలి పిండి. అలా తీసుకొని బాగా కలియదిప్పాలి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇలా తిప్పుకోవచ్చు. నేనైతే ఇలాగే తిప్పాము. చూడండి, పిండి బాగా అట్లా మృదువుగా బాగా స్మూత్గా వస్తే కేక్ అనేది బాగా పొంగుతుంది. లేదంటే అక్కడక్కడ ఉండలు ఉన్నాయనుకో సరిగ్గా రాదండి. అలా అంత లూజ్ ఉండాలి పిండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. ఆయిల్ కానీ కొంచెం పాలు కానీ యాడ్ చేయొచ్చు, కానీ వాటర్ అయితే యాడ్ చేయకూడదు. చూడండి ఎంత బాగుంది. దీంట్లో కొంచెం పక్కకు తీసానండి అదే మిశ్రమం. చాక్లెట్ ఫ్లేవర్ కావాలన్నారు, అందుకని కొంచెం కోకో పౌడర్ వేసి పక్కన అలా తిప్పుతున్న ఒక కప్పులో వేసుకొని. పిల్లలకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం కదా, అందుకని అవి కూడా కావాలన్నారు. అందుకని అదే పిండిలో కొంచెం ఒక కప్పు మెంటి పక్కకు తీసాము. అలా బాగా తిప్పాలండి. తిప్పితే పౌడర్ అనేది దాంట్లో బాగా కలిసిపోతుంది. అదో ఇంట్లో చిన్న కప్పులు, అలాంటి కప్పులలో అట్లా చిన్న ఒకే సైజు ఉండాలండి కప్పులన్నీ. ఎక్కువ పెద్దవి చిన్నవి ఉండకూడదు, ఒకే సైజులో కప్పులు ఉండాలి. అట్లా కప్పు కేక్స్ అది పేపర్ అవి దొరుకుతాయి మనకు, ఆన్లైన్లో దొరుకుతాయి, లేకపోతే బయట షాప్లో కూడా దొరుకుతాయి. అట్లా ఒక దాంట్లో వచ్చి అట్లా గరిటె తీసుకొని హాఫే వేయాలండి, మరి ఎక్కువ వేయకూడదు. అది పొంగేసరికి ఏంటంటే అది నిండుగా వచ్చేస్తుంది. అన్నీ అట్లా ఆఫ్ చేసి ఓసారి అట్లా అనాలి. ఎక్కడన్నా లోపల ఎయిర్ బబుల్స్ ఉండే మొత్తం పోతాయి. అట్లా బయట మన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి, మన ఇష్టం, ఏవైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఫ్రూటీ ఉంటే అవి వేసాము. కలర్ఫుల్గా బాగుండాయి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా అవన్నీ. అట్లా ఓవెన్లో 180 హీట్లో అదే 24 నిమిషాలు అట్లా పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ పెట్టకూడదండి, మాడుతాయి. మనం కావాలంటే మధ్యలో చూసుకోవచ్చు అండి, బయటికి కనిపిస్తాయి. అట్లా తయారైనా లేదా అని చూసుకుంటూ ఉండొచ్చు. అదిగోండి, ఓవెన్లో పెడితే అట్లా బాగా తయారవుతున్నాయి చూడండి, మనకు కనిపిస్తూ ఉంది. అలా వచ్చేసాయండి, బాగా కాలినాయి పైన. అందుకు చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా, పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చండి. మనం బయట బేకరీ కన్నా ఇవి ఇంట్లో ఇంకా బాగా టేస్ట్ బాగుంటాయి. బేకరీలోన ఒక రోజు 2 రోజుల ముందు అలా చేసి ఉంచుతారు. మనం ఇవి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇదేమో చాక్లెట్ ఫ్లేవరు, సేమ్ అదే మెథడే అంతా, కాకపోతే ఫ్లేవర్లు వేరేగా వేసాం. పిల్లలు ఇష్టంగా తింటారు చాక్లెట్ ఫ్లేవర్ అయితే, అందుకని ఇవి కూడా వేసాం. మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఎంత టైం పట్టదండి, ఒక అరగంటలో అయిపోతుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగుండయి. అట్లా వేరే వాళ్ళు కావాలన్నారండి పార్సల్ అలా తయారు చేస్తున్నాము. ఇవి 10 days ఏం పాడవ్వండి. మనం మన ఇంట్లో చేసుకునేటివే కదా, బాగుంటాయి, ఏమీ అవ్వవు. మీరు కూడా ఇలాగా చేయాలనుకుంటే ఒకసారి మా వీడియో చూసి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి. చూడండి అలా పెట్టి మనం అన్నీ అలా ఒక్కొక్కటిగా పేర్చి ప్యాకింగ్ చేయాలి. మన ఇంట్లో అయితే అవసరం లేదండి, మనం బయట వేరే వాళ్ళకి ఎవరన్నా ఆర్డర్ ఇచ్చారనుకో అలా నీట్గా ప్యాకింగ్ చేసి ఇవ్వాలి. చాలా బాగుంటాయండి టేస్ట్. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చేయండి.